పాముకు పాలు పోయొద్దంటారు. అసలు అది పాలు తాగుతుందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ మాత్రం నిలువెల్లా భారత్ పై విషం కక్కే పాము లాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. 2008 ముంబై దాడుల సూత్రధారి, తాజాగా పహల్గాంలో 26 మందిని పొట్టనబెట్టుకున్న పచ్చినెత్తురు తాగే రాక్షసుడి లాంటి హఫీజ్ సయీద్ ని కాపాడుతోంది. ఈ మేరకు ఖచ్చితమైన సమాచారం వస్తోంది. ఎక్కడ భారతీయ ఉగ్రవాదుల భర్తం పడుతుందో అనే డౌట్ తో ఇప్పటికే వాళ్ళకి ఇస్తున్న భద్రతని మరింత పెంచింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు పాక్ సెక్యూరిటీ ఏకంగా 4 గింతల భద్రత పెంచిన పాక్, డ్రోన్లతో పహారా. పైకి పహల్గాం దాడికి సంబంధం లేదంటున్న పాక్, అది వ్యవహరించే తీరు ఎంత మోసపూరితమో మరోసారి బట్టబయలైంది. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు ఆశ్రయం కల్పిస్తున్నదే కాకుండా అతనికి ఉన్న భద్రతని మరింత పెంచేసింది. ఎక్కడ భారత్ దాడి చేస్తుందో అన్న భయమో, తమ కుట్రలకు మాస్టర్ మైండ్ లేకుండా పోతాడో అన్న ఆందోళనో కానీ పాకిస్తాన్ ఆర్మీని స్వయంగా హఫీజ్ సయీద్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. దీనికి కోవర్ట్ ఆపరేషన్ ద్వారా భారత్ హఫీజ్ సయీద్ ని లేపేయొచ్చేమో అనే అనుమానమే కారణంగా తెలుస్తోంది. లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే ఏరియాలోని హఫీజ్ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఇంటికి కనీసం 4 కిలోమీటర్ల పరిధిలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అమర్చారు. అలానే నిరంతరం డ్రోన్లతో పహారా కాస్తున్నారు. ఇదంతా కూడా కేవలం హఫీజ్ కి భద్రత కోసమే. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్-ఏ-తోయిబా గ్రూప్ మెంబర్లు హఫీజ్ కి రక్షణగా ఉన్నారు. ఇలా అకస్మాత్తుగా ఎందుకు హఫీజ్ కి సెక్యూరిటీ పెంచారు అంటే సింపుల్. పహల్గాం దాడి తర్వాత భారత్ దెబ్బతీయడం ఖాయం. ఆ దెబ్బ ఖచ్చితంగా టెర్రరిస్టులతో పాటు టెర్రరిస్టుల వెనుకున్న వారిపై కూడా జరుగుతుందనే అతి తెలివితేటలే. ప్రస్తుతం హఫీజ్ సయీద్ ఇంటి చుట్టుపక్కల స్థానిక పౌరులను కూడా అనుమతించడం లేదట. పహల్గాం లోయలో దాడి చేసింది రెసిస్టెన్స్ ఫ్రంటే అయినా దాని వెనకున్నది హఫీజే అనేది ఇప్పటికే నిర్ధారణ అయింది. అందుకే ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది అనేది తిరుగులేని నిజం. బెలూచిస్తాన్ నుంచి కానీ మరో మార్గంలో కానీ కోవర్ట్ ఆపరేషన్ ద్వారా హఫీజ్ కు ముప్పు ఉందనేది పాక్ అనుమానం. ఉగ్రవాదాన్ని వినిపించడం, అమాయకులను పొట్టన పెట్టుకున్న కేసుల్లో హఫీజ్ సయీద్ కి గతంలోనే 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. దానికి సంబంధించి పాక్లో 2019లోనే అరెస్ట్ చేసినట్లు చెప్తున్నా ఈతగాడు పాక్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. గత 3 ఏళ్లలో కనీసం 25 సార్లు బయట నినాదాలు చేస్తూ సభల్లో పాల్గొంటూ హఫీజ్ సయీద్ ఓపెన్ గా కనిపించాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముర్డీకే, బహవల్పూర్, రావల్కోట్ ప్రాంతాల్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లకు వెళ్లి టెర్రర్ ట్రైనింగ్ ఇవ్వడమే. ఇంత పబ్లిక్ గా ఓ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్ ని కాపాడుతున్న పాకిస్తాన్ బయటికి మాత్రం తనకేం పాపం తెలియదు అంటుంది. గతంలో ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్లోనే తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో అతనిపై దాడి అంటే జనం తిరగని కొండ ప్రాంతాల్లో నివాసం ఉన్నాడు కాబట్టి వెంటనే జరిగిపోయింది. తనపై అలాంటి దాడి చేయకుండా ఉండాలంటే కవర్ కోసమే ఇలా రద్దీ ఏరియాలో హఫీజ్ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అంతమంది జనంలో ఉంటున్నా భారత్ దాడి చేయగలదు అనే భయంతోనే ఈ సెక్యూరిటీ పెంచినట్లు అనుకోవాలి.